తెలంగాణ కాంగ్రెస్ లో రోజు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. కానీ ఈసారి తెరపైకి వచ్చిన పిక్చర్ మాత్రం మామూలు కామెడీ కాదు, పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్. దీని టైటిల్ ఏంటో తెలుసా? రేవంత్ అండ్ ది 17 కమాండోస్. అవును, కొండా సుస్మిత స్ట్రాంగ్ వార్నింగ్ కు రేవంత్ వర్గం పవర్ ఏంటో చూపించాలని భావించి అసెంబ్లీ వేదికగా బిగ్ షోకి ప్లాన్ చేశారు. సిఎల్పి ఆఫీసులో కనీసం 40 మంది ఎమ్మెల్యేలను ఒకే వేదికపై నిలబెట్టి రేవంత్ అన్న మేమంతా నీ వెంటే అని తొడగొట్టి చాటాలని స్కెచ్ వేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ చేసే బాధ్యతను సీఎం రేవంత్ అంతరింగకుడు నరేందర్ రెడ్డి భుజాన వేసుకున్నారట. ఆయన ఫోన్ పట్టుకుని ఒక్కో ఎమ్మెల్యేకి రింగు చేయడం స్టార్ట్ చేశారు. హలో ఎమ్మెల్యే గారు, కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని సీఎంకు సపోర్ట్ గా మీడియా ముందుకు రావాలి, వెంటనే గాంధీ భవన్ కు రండని విజ్ఞప్తి చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో ఓ ప్రచారం నడుస్తోంది. తీరా చూస్తే అక్కడ రివర్స్ గేర్ పడింది. ఇంతకాలం మేము ఫోన్ చేస్తే ఎత్తలేదు, నియోజకవర్గం పనుల కోసం వస్తే మీ అనుకూల మీడియాతో మాపై వ్యతిరేక కథనాలు రాయించారు. ఇప్పుడు మీ సీటు కిందకు నీళ్లు వచ్చేసరికి మేము గుర్తొచ్చామా? మేము ప్రజాప్రతినిధులమా లేక మీ అవసరాలకు వాడే తోలుబొమ్మలమా అని మహబూబ్ నగర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు ముఖం మీదే క్లాస్ పీకారట. 66 మంది కాంగ్రెస్ దళంలో 40 మంది వస్తున్నారనుకుంటే ప్రెస్ మీట్ లో కూర్చున్నది మాత్రం కేవలం 17 మందే. వచ్చిన ఆ 17 మందిలో కూడా సగం మంది వేరే పార్టీల నుంచి వచ్చిన వలస ఎమ్మెల్యేలు. కొండా కుటుంబంపై లోకల్ వ్యతిరేకత ఉన్న వాళ్లే. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి టీం మా వెనుక 50 మంది ఎమ్మెల్యేలున్నారు, సీఎంను తాకితే ప్రభుత్వం కూలిపోతుందని బిగ్ బిల్డప్ ఇచ్చారు. కానీ సీట్ కట్ చేస్తే ప్రెస్ మీట్ లో నిలిచింది కేవలం 17 మంది మాత్రమే. 17 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని ప్రభుత్వాన్ని ఎలా కూల్చుతారు స్వామి? ఇది కదా అసలైన పొలిటికల్ కామెడీ. రేవంత్ టీం 17 మందిని తేరడంతో వెంటనే అలర్ట్ అయ్యారట. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. విదేశీ పెట్టుబడులు తేవడం కంటే సొంత ఎమ్మెల్యేల పెట్టుబడి ఊడిపోకుండా చూసుకోవడం ముఖ్యమని ఆయనకు అర్థమైపోయింది. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి వలస నేతలకే పెద్దపేట వేస్తున్నారనే అసంతృప్తి రోజు రోజుకు అగ్నిపర్వతంలా రగులుతూనే ఉంది. రేవంత్ బలాన్ని నిరూపించుకుందామని వేసిన బల ప్రదర్శన పాచిక చివరకు ఆయన నాయకత్వ బలహీనతను బయటపెట్టింది. మొత్తానికి 40 మంది ఎమ్మెల్యేలతో తొడగొట్టి రేవంత్ రెడ్డి బలమేంటో చూపుదామనుకున్న వేం నరేందర్ రెడ్డి మిషన్ 40 చివరకు 17 మందితో తుస్సనడం తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద హాట్ టాపిక్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సొంత ఎమ్మెల్యేల పెట్టుబడి ఊడిపోయేసరికి అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరారంటేనే అసమ్మతి జ్వాలలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి పచ్చ కాంగ్రెస్ వలస నాయకులకే పెత్తనమిస్తున్నారన్న ఆక్రోశం ఇవాళ ఎమ్మెల్యేల నిరసన రూపంలో బహిర్గతమైంది. తెలంగాణ కాంగ్రెస్ లో రోజు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. కానీ ఈసారి తెరపైకి వచ్చిన పిక్చర్ మాత్రం మామూలు కామెడీ కాదు, పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్. దీని టైటిల్ ఏంటో తెలుసా? రేవంత్ అండ్ ది 17 కమాండోస్. అవును, కొండా సుస్మిత స్ట్రాంగ్ వార్నింగ్ కు రేవంత్ వర్గం పవర్ ఏంటో చూపించాలని భావించి అసెంబ్లీ వేదికగా బిగ్ షోకి ప్లాన్ చేశారు. సిఎల్పి ఆఫీసులో కనీసం 40 మంది ఎమ్మెల్యేలను ఒకే వేదికపై నిలబెట్టి రేవంత్ అన్న మేమంతా నీ వెంటే అని తొడగొట్టి చాటాలని స్కెచ్ వేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ చేసే బాధ్యతను సీఎం రేవంత్ అంతరింగకుడు నరేందర్ రెడ్డి భుజాన వేసుకున్నారట. ఆయన ఫోన్ పట్టుకుని ఒక్కో ఎమ్మెల్యేకి రింగు చేయడం స్టార్ట్ చేశారు. హలో ఎమ్మెల్యే గారు, కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని సీఎంకు సపోర్ట్ గా మీడియా ముందుకు రావాలి, వెంటనే గాంధీ భవన్ కు రండని విజ్ఞప్తి చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో ఓ ప్రచారం నడుస్తోంది. తీరా చూస్తే అక్కడ రివర్స్ గేర్ పడింది. ఇంతకాలం మేము ఫోన్ చేస్తే ఎత్తలేదు, నియోజకవర్గం పనుల కోసం వస్తే మీ అనుకూల మీడియాతో మాపై వ్యతిరేక కథనాలు రాయించారు. ఇప్పుడు మీ సీటు కిందకు నీళ్లు వచ్చేసరికి మేము గుర్తొచ్చామా?
మేము ప్రజాప్రతినిధులమా లేక మీ అవసరాలకు వాడే తోలుబొమ్మలమా అని మహబూబ్ నగర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు ముఖం మీదే క్లాస్ పీకారట. 66 మంది కాంగ్రెస్ దళంలో 40 మంది వస్తున్నారనుకుంటే ప్రెస్ మీట్ లో కూర్చున్నది మాత్రం కేవలం 17 మందే. వచ్చిన ఆ 17 మందిలో కూడా సగం మంది వేరే పార్టీల నుంచి వచ్చిన వలస ఎమ్మెల్యేలు. కొండా కుటుంబంపై లోకల్ వ్యతిరేకత ఉన్న వాళ్లే. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి టీం మా వెనుక 50 మంది ఎమ్మెల్యేలున్నారు, సీఎంను తాకితే ప్రభుత్వం కూలిపోతుందని బిగ్ బిల్డప్ ఇచ్చారు. కానీ సీట్ కట్ చేస్తే ప్రెస్ మీట్ లో నిలిచింది కేవలం 17 మంది మాత్రమే. 17 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని ప్రభుత్వాన్ని ఎలా కూల్చుతారు స్వామి? ఇది కదా అసలైన పొలిటికల్ కామెడీ. రేవంత్ టీం 17 మందిని తేరడంతో వెంటనే అలర్ట్ అయ్యారట. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. విదేశీ పెట్టుబడులు తేవడం కంటే సొంత ఎమ్మెల్యేల పెట్టుబడి ఊడిపోకుండా చూసుకోవడం ముఖ్యమని ఆయనకు అర్థమైపోయింది. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి వలస నేతలకే పెద్దపేట వేస్తున్నారనే అసంతృప్తి రోజురోజుకు అగ్నిపర్వతంలా రగులుతూనే ఉంది. రేవంత్ బలాన్ని నిరూపించుకుందామని వేసిన బల ప్రదర్శన పాచిక చివరకు ఆయన నాయకత్వ బలహీనతను బయటపెట్టింది. మొత్తానికి 40 మంది ఎమ్మెల్యేలతో తొడగొట్టి రేవంత్ రెడ్డి బలమేంటో చూపుదామనుకున్న వేం నరేందర్ రెడ్డి మిషన్ 40 చివరకు 17 మందితో తుస్సనడం తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద హాట్ టాపిక్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సొంత ఎమ్మెల్యేల పెట్టుబడి ఊడిపోయేసరికి అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరారంటేనే అసమ్మతి జ్వాలలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి పచ్చ కాంగ్రెస్ వలస నాయకులకే పెత్తనమిస్తున్నారన్న ఆక్రోశం ఇవాళ ఎమ్మెల్యేల నిరసన రూపంలో బహిర్గతమైంది. తెలంగాణ కాంగ్రెస్ లో రోజు ఒక సినిమా రిలీజ్ అవుతోంది. కానీ ఈసారి తెరపైకి వచ్చిన పిక్చర్ మాత్రం మామూలు కామెడీ కాదు, పూర్తి స్థాయి పొలిటికల్ థ్రిల్లర్. దీని టైటిల్ ఏంటో తెలుసా? రేవంత్ అండ్ ది 17 కమాండోస్. అవును, కొండా సుస్మిత స్ట్రాంగ్ వార్నింగ్ కు రేవంత్ వర్గం పవర్ ఏంటో చూపించాలని భావించి అసెంబ్లీ వేదికగా బిగ్ షోకి ప్లాన్ చేశారు. సిఎల్పి ఆఫీసులో కనీసం 40 మంది ఎమ్మెల్యేలను ఒకే వేదికపై నిలబెట్టి రేవంత్ అన్న మేమంతా నీ వెంటే అని తొడగొట్టి చాటాలని స్కెచ్ వేశారు. ఈ ఆపరేషన్ సక్సెస్ చేసే బాధ్యతను సీఎం రేవంత్ అంతరింగకుడు నరేందర్ రెడ్డి భుజాన వేసుకున్నారట. ఆయన ఫోన్ పట్టుకుని ఒక్కో ఎమ్మెల్యేకి రింగు చేయడం స్టార్ట్ చేశారు. హలో ఎమ్మెల్యే గారు, కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని సీఎం కు సపోర్ట్ గా మీడియా ముందుకు రావాలి, వెంటనే గాంధీ భవన్ కు రండని విజ్ఞప్తి చేశారని పొలిటికల్ సర్కిల్స్ లో ఓ ప్రచారం నడుస్తోంది. తీరా చూస్తే అక్కడ రివర్స్ గేర్ పడింది. ఇంతకాలం మేము ఫోన్ చేస్తే ఎత్తలేదు, నియోజకవర్గం పనుల కోసం వస్తే మీ అనుకూల మీడియాతో మాపై వ్యతిరేక కథనాలు రాయించారు. ఇప్పుడు మీ సీటు కిందకు నీళ్లు వచ్చేసరికి మేము గుర్తొచ్చామా? మేము ప్రజాప్రతినిధులమా లేక మీ అవసరాలకు వాడే తోలుబొమ్మలమా అని మహబూబ్ నగర్, నిజామాబాద్ ఎమ్మెల్యేలు ముఖం మీదే క్లాస్ పీకారట. 66 మంది కాంగ్రెస్ దళంలో 40 మంది వస్తున్నారనుకుంటే ప్రెస్ మీట్ లో కూర్చున్నది మాత్రం కేవలం 17 మందే. వచ్చిన ఆ 17 మందిలో కూడా సగం మంది వేరే పార్టీల నుంచి వచ్చిన వలస ఎమ్మెల్యేలు. కొండా కుటుంబంపై లోకల్ వ్యతిరేకత ఉన్న వాళ్లే. నిన్నటి వరకు రేవంత్ రెడ్డి టీం మా వెనుక 50 మంది ఎమ్మెల్యేలున్నారు, సీఎంను తాకితే ప్రభుత్వం కూలిపోతుందని బిగ్ బిల్డప్ ఇచ్చారు. కానీ సీట్ కట్ చేస్తే ప్రెస్ మీట్ లో నిలిచింది కేవలం 17 మంది మాత్రమే. 17 మంది ఎమ్మెల్యేలను పెట్టుకుని ప్రభుత్వాన్ని ఎలా కూల్చుతారు స్వామి? ఇది కదా అసలైన పొలిటికల్ కామెడీ. రేవంత్ టీం 17 మందిని తేరడంతో వెంటనే అలర్ట్ అయ్యారట. లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. విదేశీ పెట్టుబడులు తేవడం కంటే సొంత ఎమ్మెల్యేల పెట్టుబడి ఊడిపోకుండా చూసుకోవడం ముఖ్యమని ఆయనకు అర్థమైపోయింది. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి వలస నేతలకే పెద్దపేట వేస్తున్నారనే అసంతృప్తి రోజురోజుకు అగ్నిపర్వతంలా రగులుతూనే ఉంది. రేవంత్ బలాన్ని నిరూపించుకుందామని వేసిన బల ప్రదర్శన పాచిక చివరకు ఆయన నాయకత్వ బలహీనతను బయటపెట్టింది.
మొత్తానికి 40 మంది ఎమ్మెల్యేలతో తొడగొట్టి రేవంత్ రెడ్డి బలమేంటో చూపుదామనుకున్న వేం నరేందర్ రెడ్డి మిషన్ 40 చివరకు 17 మందితో తుస్సనడం తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద హాట్ టాపిక్ గా మారింది. విదేశీ పెట్టుబడుల కోసం లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ సొంత ఎమ్మెల్యేల పెట్టుబడి ఊడిపోయేసరికి అర్ధాంతరంగా పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరారంటేనే అసమ్మతి జ్వాలలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి పచ్చ కాంగ్రెస్ వలస నాయకులకే పెత్తనమిస్తున్నారన్న ఆక్రోశం ఇవాళ ఎమ్మెల్యేల నిరసన రూపంలో బహిర్గతమైంది.